హలో ఆల్. ఈరోజు రెసిపీ వచ్చి బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకునే ఫిష్ పుల్స్ ఎలా చేసుకోవాలో మా గోదావరి స్టైల్లో చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి క్లీన్ చేసుకున్న ఫిష్ పీసెస్ తీసుకోండి, దాన్ని మ్యారినేట్ చేసుకోవాలి. 1 kg ఫిష్ పీసెస్లోకి హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకుని బాగా అన్ని ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్ పేస్ట్కి 2 to 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని చిన్న సైజ్ వెల్లుల్లి అండ్ హాఫ్ స్పూన్ జీరా, 1 స్పూన్ ధనియాలు, ఒక 4 లవంగాలు, దాల్చిన చెక్క హాఫ్ ఇంచ్ తీసుకుని మిక్సీ పట్టుకోవాలి బరగ్గా. అండ్ ఒక బ్యాండీ తీసుకుని, ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఫిష్ పులుసుకి, సో ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుని కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 4 to 5 పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ని కూడా అందులో వేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ యాడ్ చేయమండి, ఇదే మసాలాతో చాలా బాగుంటుంది. తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని అందులో వేసేసుకుని ఒక 2 to 3 minutes జస్ట్ అలా వేయించుకొని, మీకు ఇంకా కారం పడుతుంది అనిపిస్తే కొంచెం కారం అండ్ మీ టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకొని 50 to 60 grams నానబెట్టుకున్న చింతపండుని కొంచెం చిక్కగా పులుసు పిండుకోవాలి. ఆ చింతపండు పులుసుని అందులో వేసేసుకొని కొంచెం మీకు వాటర్ కూడా యాడ్ చేసుకుని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్ చూసి ఉప్పు పడితే ఉప్పు వేసుకుని కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసి దాన్ని కొంచెం 10 to 15 minutes ఉడికిస్తే సరిపోతుందండి. మనకి నాన్ వెజ్ కర్రీస్ అన్నిటిలోని బాగా సింపుల్గా అయిపోయి త్వరగా అయిపోయే కర్రీ ఏదైనా ఉందంటే అది ఫిషేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫాలో